ఏపీలో మీకు, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగిపోలేదు, ఆయన కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. నాకు తెలిసి బహుశా ఆయన సెక్యూరిటీ కంటిన్యూ అవుతుంది. మీరు మాత్రం లీగల్ ఫైట్ చేసేందుకు ముందుకు వెళ్ళినటువంటి దాఖలా నాకు కనిపించలేదు. వెళ్తారో లేదో కూడా తెలియదు. వెళ్ళను. ఎందుకని? ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. సార్, మీరు అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోవాలనుకున్నా, ప్రజల తరపున మీరు నిలబడాలనుకున్నా కూడా ప్రాణం ఇంపార్టెంట్ కదా. రైట్ తీసుకుంటే తీసుకోమనండి. నేను కాబట్టి ఇంకొకళ్ళు చేస్తారు ఈ పని. నేను ఒక్కడనే ఉన్నా ఏంటి భూమిని ఉద్ధరించేది? నాలంటే వాళ్ళు ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు. ఎంతమందిని చంపగలరు? సో ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. ఐ విల్ నెవర్ గో టు కోర్ట్ అండ్ క్లెయిమ్. అవసరం. టీడీపీలో చేరేందుకు మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. నేనే చెప్పా, విశ్వ ప్రయత్నం కాదు. అదే నేనే చెప్పా సార్. లెట్ మీ కంప్లీట్. మీరే చెప్పారు, వాస్తవమే సార్. ఎక్కడ ఎందుకు చెడింది? క్లియర్ కట్ ఆన్సర్ కావాలి నాకు. వాళ్ళు ఒప్పుకోలేదా? వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ బిహేవియర్ చూసి మీరే వద్దనుకున్నారా? ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ. అందులో పెద్ద భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం ఏమి లేదు. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ టీడీపీ ముద్ర పడింది కదా. మన సరే, అది ఒక పార్టీ, ఎస్టాబ్లిష్డ్ పార్టీ కదా. ఎస్టాబ్లిష్డ్ పార్టీలో పనిచేస్తే దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. నేను కంట్రిబ్యూట్ చేయగలిగింది కూడా యాంప్లిఫై అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు వాళ్ళకు ఆఫర్ చేశాను. నేను రాజకీయాల్లో పనిచేద్దాం అనుకుంటున్నానండి, ఐ వాంట్ బీ ఇన్ డైరెక్ట్ పాలిటిక్స్, మీ పార్టీలో చేరి పనిచేయడానికి నేను సిద్ధమేనని చెప్పారు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలా. ఎందుకు? 2-3 సార్లు కూడా రిమైండ్ చేసినా కానీ, ముఖ్యమైన వ్యక్తులతో రిమైండ్ చేయించినా కానీ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అసలు దాని గురించి ఇంకొక క్షణం కూడా ఆలోచించను నేను. ఎందుకు చూపించలేదు, ఎవరు అడ్డుపడ్డారు, లేకపోతే ఎందుకు నన్ను వద్దనుకున్నారు అని ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అసలు నేనెందుకు దాని గురించి ఆలోచించాలి? ఎనివే రాజకీయాలు చేయడానికి ఒక పార్టీ ఉంటే ఒకరు మంచిది, ఒక చెడు. బయట ఉంటే ఒక మంచి, ఒక చెడు. ఓకే, బయట ఉండి అదే పని చేసుకుందాం అని చెప్పి బయటకు వచ్చేసాం. సింపుల్. దాని గురించి అనాలిసిస్ ఎందుకు మీకు? టీడీపీ తర్వాత మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ వదిలేశారా? లేకపోతే బయట ఇంకొక ప్రచారం జరుగుతోంది, టీడీపీ మీద కోపంతో జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఎందుకు ప్రయత్నం చేశారు అని చెప్పి. ఆనాడు మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా? జనం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎన్ని కాన్స్పిరసీ థియరీలు బయటికి తీసుకొస్తారంటే, వీడు అసలు ఇప్పుడు కాదండి 2014-19లోనే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయాడు. ఓకే, అందుకనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బయటికి తీలా. అలాగే చాలా పనుల్లో గవర్నమెంట్ని తప్పుదారి పట్టించాడు. మీరు గెలుస్తున్నారు, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నారు అని చెప్పి వాళ్ళని తప్పుదారి పట్టించాడు. వీడు అప్పటి నుంచే వాళ్ళ పేరోల్లో ఉన్నాడండి అనేంత కాన్స్పిరసీ స్థాయికి కూడా వెళ్ళిపోయారు. నిజమే సార్. ఏముందో ఆలోచించడానికి నోటికి వచ్చిందో ఆలోచించవచ్చు. సో తర్వాత మరి కలవాలి కదండి. మీరు 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 చెప్పిన స్టోరీ అతకాలుగా, డాట్స్ కనెక్ట్ అవ్వాలి. అతికి సావు అవి. మరి అదే నిజమైతే 19-24 మధ్యన మరి జగన్మోహన్ రెడ్డి నాకు ఏదో ఒక రకమైన అకామిడేట్ చేయాలిగా. ఏం చేయలేదుగా. మళ్ళీ అప్పుడు సస్పెండ్ చేసి నానా యాగి చేశాడు కదా. యాక్చువల్గా ఈ వెంట్ ఆల్ అవుట్ టు డిస్మిస్ చేయడానికి ఆయన చెయ్యని ప్రయత్నాలు లేవు. లీగల్ ఫైట్ చేయకపోతే అసలు మీరు అవుట్. ఆయన ఢిల్లీలో తనకున్న పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించాడు నా మీద డిస్మిస్ చేయడానికి. కానీ కుదరలా సంభవ్. చివరికి సివిసిని కూడా మేనేజ్ చేసి తీసుకొచ్చారండి వీళ్ళు. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ నిమిషాల మీద సివిసి దగ్గర కుప్పలు పడి ఉంటాయి పెండింగ్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నాకు ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ ఇవ్వాలంటే హోమ్ మినిస్ట్రీ కేసుని సివిసికి రిఫర్ చేయాలి. సివిసి వాళ్ళ దగ్గర 100 కేసులు ఉంటాయి. ఓకే, వాళ్ళు మొదట్లో ఏమన్నారంటే, మేము వరుసపెట్టి చూస్తామండి, సీరియల్లో వస్తాము, పాత కేసులు ముందు హ్యాండిల్ చేస్తాము, కొత్త కేసు ఇది రీసెంట్ కేసు కదా అన్నారు. నేను క్యాట్లో పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళ శక్తియుక్తులు అన్నీ ఉపయోగించి సివిసిలో నా ఫైల్ కింద ఉన్నదాన్ని పైకి తీయించి వారం రోజులే ఖచ్చితంగా వారం రోజుల్లో నా మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ వాళ్ళ చేతికి వచ్చేసరికి క్యాట్లో ఆర్డర్ బయటకు వచ్చేసింది. ఓకే. సో అందుకని దానివల్ల ఉపయోగం జరగల. మళ్ళీ అదే ప్రాసిక్యూషన్ ఆర్డర్ చూపించి ఛార్జ్షీట్ వేశారు. సరే,
క్యాట్ ఇచ్చిన ఆర్డర్ మీద హైకోర్టుకి వెళ్ళారు. ఉమ్, లేదు క్యాట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు అని హైకోర్టు పక్కన పెట్టేసింది. వాళ్ళ మాట వినలా, ఇట్ వాజ్ డిస్మిస్డ్. అప్పుడు చచ్చినట్టు నాకు లాస్ట్ డే నాడు వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇవన్నీ జరగవుగా నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి పేరోల్లో ఉంటే. కాబట్టి ఆ స్టోరీ అతకదు. కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఏదో లాలూచి పడినట్టున్నాడు, వీడికి ఏదో పేమెంట్ ఇచ్చినట్టున్నాడు, లేకపోతే ఏదో డీల్ కుదిరినట్టుంది అని చెప్పి రకరకాలుగా ఊహిస్తూ ఉంటాను. జగన్మోహన్ రెడ్డితో డీల్ కుదిరితే జగన్ నెవర్ అగైన్ ఎందుకు మొదలవుతాను నేను? ఇప్పటికి కూడా మీరు అదే స్టాండ్ మీద ఉన్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నా కదా, మరి అది అతికి సావట్లేదుగా. నేను మాట్లాడిన ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపకుండా ఎప్పుడైనా ఉన్నానా?